హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాటి వీడియోలో మనం ఎండాకాలంలో వేడి ఎక్కువగా చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వేడి తగ్గించడానికి మరియు ఎముకలు పుష్టిగా అవడానికి ఒక డిఫరెంట్ అయిన ఒక హెల్దీ అయిన ఒక స్వీట్ తయారు చేసుకుందాం. గుండె పదిలంతో పాటు బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇంకా పిల్లలకి అధిక శక్తినిచ్చే విధంగా ఇలాగా డిఫరెంట్గా చేసి చూడండి. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. అంత డిఫరెంట్ అయిన రెసిపీ. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1/2 లీటర్ వరకు పాలు వేసుకోండి. ఇక్కడ గేదె పాలు తీసుకున్నా పర్లేదు, ఆవు పాలు తీసుకున్నా పర్లేదు, ప్యాకెట్ పాలు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. ఇప్పుడు దీనిలోంచి ఒక పావు కప్పు వరకు పక్కకు తీసేసుకోండి. తర్వాత సబ్జా గింజలు ఒక పావు కప్పు వరకు తీసుకొని వాటిని నానబెట్టుకోండి. 2 నిమిషాల్లోనే మనకి సబ్జా గింజలు నాని ఇలాగా జల్లీలాగా అయిపోతాయి. వేరొక పొయ్యి మీద పాన్ పెట్టుకొని దానిలో ఒక 15 వరకు బాదం తీసుకోండి. ఈ బాదంని 2 నిమిషాల పాటు వేయించుకోండి. తర్వాత ఒక 15 వరకు జీడిపప్పు తీసుకోండి. ఈ జీడిపప్పును కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకోండి. మరీ ఎక్కువ వేయించుకోండి. తర్వాత 1 కప్పు వరకు పూల్ మకానా తీసుకోండి. తామర గింజల్ని ఈ మధ్య ఎక్కువగా వాడుతూ ఉన్నారు, హెల్త్కి బెనిఫిట్స్ ఉన్నాయని. కాబట్టి పూల్ మకానాతో మనం ఈ స్వీట్ చేసుకున్నాం కాబట్టి అసలు టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు 2-3 నిమిషాల పాటు వేడయ్యే వరకు వేయించేసుకోండి. కొంచెం క్రిస్పీగా అవ్వాలి. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వండి. ఇక్కడ మనకి సబ్జా గింజలు కూడా రెడీ అయిపోయాయి. నానబెట్టక ముందు మన సబ్జా గింజలు చూడండి ఇలా ఉండాలి. నానబెట్టిన తర్వాత జల్లీలాగా అయిపోద్ది. ఒక 2-3 నిమిషాల్లోనే మనకి జల్లీలాగా అయిపోద్ది. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని వేయించి ఉంచుకున్న జీడిపప్పు, బాదం, పూల్ మకానాని మిక్సీ చేసుకోండి. నీళ్ళేమి యాడ్ చేయకుండా ముందు మనం పౌడర్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పక్కకు తీసిపెట్టి ఉంచుకున్నాం కదా, ఆ పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత మనకి మెత్తగా కాకుండా బరకగానే ఉండేలాగా చూసుకోండి. ఒక పావు కప్పు పాలు తీసుకున్నాం కదా, కొంచెం కొంచెం వేసుకుంటూ పావు కప్పు పాలను కూడా వేసేసుకొని మిక్సీ చేసుకోండి. ఇప్పుడు పేస్ట్ రెడీ అయిపోయింది. పొయ్యి మీద పాలు కూడా మనకి మరుగుతూ ఉంటాయి. ఇలా కొంచెం పొంగు రావాలి. పాలు పొంగొచ్చే వరకు మరగనివ్వండి. పాలు పొంగొచ్చిన తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. చిక్కటి పాలు తీసుకోండి, పల్చటి పాలు కాకుండా చిక్కటి తీసుకున్నట్లయితే ఎక్కువసేపు మరిగించే పని ఉండదు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ని దీనిలో వేసేసుకోవాలి. అదే పల్చటి పాలు తీసుకున్నారనుకోండి, కొంచెం దగ్గరికి అయ్యే వరకు మరిగించుకొని అప్పుడు పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోండి. వేసుకున్న పేస్టు కొంచెం ముద్దలాగా ఉంటుంది. 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. మిక్సీలో కూడా నీళ్లు వేసుకొని ఆ నీళ్ళను కూడా వేసుకోండి, వేస్ట్ కాకుండా. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. 2-3 నిమిషాల పాటు బాగా మనకి దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు సబ్జా గింజలు వేసేసుకోండి, నానబెట్టి ఉంచుకున్నవి. ఎండాకాలంలో సబ్జా గింజలు తీసుకోవడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది, ఇంకా జుట్టు కూడా బాగా పెరుగుతుంది. చాలామంది బట్టతల ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఎక్కువ సబ్జా గింజలు తీసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత ఎక్కువసేపు ఉడికించే పని ఉండదు. మనకి సబ్జా గింజలు ఆల్రెడీ నానబెట్టే ఉంటాయి కాబట్టి నోటికి తగులుతూనే ఉంటుంది. 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు 3 యాలక్కాయలు తీసుకొని కొంచెం పంచదార వేసుకొని దంచేసుకొని ఆ పౌడర్ని వేసేసుకోండి. ఇలా మొత్తం అంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 1/2 కప్పు వరకు బెల్లం తీసుకోండి. ఇప్పుడు బెల్లం మునిగే వరకు నీళ్లు వేసుకొని బెల్లం అంతా కూడా కరగనివ్వండి. ఇక్కడ మనకి పాకం ఏమి రానవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోద్ది. కొంచెం దగ్గరికి అవనివ్వండి. దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. ఇది చల్లారిన తర్వాత ఆల్రెడీ మనం తయారు చేసుకున్న పాల్లో వేసుకున్నాం కదా, దానిలో ఇది కలిపేసుకోండి. కావాలనుకుంటే బెల్లం ప్లేస్లో పంచదార అయినా వేసుకోవచ్చు, లేదనుకుంటే కనుక పటిక బెల్లం అయినా వేసుకోవచ్చు. బెల్లం తీసుకోవడం వల్ల ఐరన్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. దీనిలో వేసుకున్న పేస్ట్ మనకి బాదం, జీడిపప్పు, ఇంకా పూల్ మకానా ఆ ఫ్లేవర్తో చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ స్వీట్ అనేది. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా వేడైన తర్వాత జీడిపప్పు వేసుకోండి. మీ దగ్గర బాదం, పిస్తా ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జీడిపప్పు మొత్తాన్ని కూడా బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న స్వీట్లో పైన వేసుకోండి. కావాలనుకుంటే నెయ్యితో వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకొని ఓన్లీ జీడిపప్పు అయినా వేసుకోవచ్చు.
ఎండాకాలంలో జ్యూసులు తాగుతూ ఉంటారు, ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. అలా కాకుండా ఇలాగ హెల్తీగా చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వెరైటీ హెల్తీ రెసిపీ కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.